ఈ కుర్రాడు అప్పట్లో వినోద్ కాంబ్లీకి స్కూల్ ఫ్రెండ్ అని చెప్పాల్సి వచ్చేది. అంటే వినోద్ కాంబ్లీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిన టైం. ఆ కుర్రాడు ఎవరో కాదు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అంతేకాదు, వినోద్ కాంబ్లీ ఆట తీరును చూసిన వారంతా టీమిండియాకు తిరుగులేని బ్యాట్స్మెన్ వచ్చారని భావించారు. సీన్ కట్ చేస్తే వినోద్ కాంబ్లీ ప్రస్తుతం ఒక ఉద్యోగం కావాలని బీసీసీఐ ఇచ్చే పెన్షన్ మీదే ఆధారపడుతున్నానని ప్రాధేయపడ్డం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ అభిమానులకు కూడా మనసు చివుక్కుమనేలా చేసింది. తాజాగా ఆయనకు ఓ కంపెనీ ఉద్యోగం ఇచ్చింది. గత 3-4 రోజులుగా భారత క్రికెట్ అభిమానుల్లో ఇదే చర్చ నడుస్తోంది. సచిన్ టెండూల్కర్ బాల్య స్నేహితుడైన వినోద్ కాంబ్లీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనే చర్చ కూడా అందులో భాగమే. కెరీర్ ఆరంభంలో సచిన్ తో పోటాపోటీగా పేరు తెచ్చుకుని ఒక దశలో అప్పట్లో సచిన్ ను మరిపించిన కాంబ్లీని చూసిన వారు ఇప్పటి కాంబ్లీని ఇలా చూసి షాక్ కి గురయ్యారు కూడా. ఈ నేపథ్యంలో వినోద్ కాంబ్లీ ఎవరు, అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది, అసలు అతని గతం ఏంటి, సచిన్ సక్సెస్ అయినట్లు అతనెందుకు కాలేకపోయారనే అంశాలను పరిశీలిద్దాం. వినోద్ కాంబ్లీ ముంబైలోని ఇందిరానగర్లో 1972 జనవరి 18న పుట్టారు. తండ్రి పేరు గణపత్ కాంబ్లీ, తల్లి విజయ కాంబ్లీ. గణపత్ కాంబ్లీ మెకానిక్ కాగా తల్లి గృహిణి. పేద కుటుంబంలో జన్మించిన కాంబ్లీ ప్రాథమిక విద్యాభ్యాసం మెరైన్ లైన్ స్కూల్లో చదివారు. కుటుంబంలో మొత్తం 18 మంది ఉండేవారు. వినోద్ కాంబ్లీకి 3 బ్రదర్స్, ఒక సిస్టర్ ఉన్నారు. వీరేంద్ర కాంబ్లీ, విద్యాధర్ కాంబ్లీ, వికాస్ కాంబ్లీ కాగా సిస్టర్ పేరు విద్యా కాంబ్లీ. పెద్ద కుటుంబం కావడం, ఆదాయం తక్కువగా ఉండడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేది. దీంతో 10వ తరగతితోనే చదువు ఆపేశారు కాంబ్లీ. చిన్నతనం నుండే క్రికెట్ పై ఆసక్తి ఉండడంతో స్టేడియంలో క్రికెట్ ఆడేందుకు వచ్చేవారు. అయితే కొందరు చీత్కరించుకునేవారు. సరైన బ్యాట్ కూడా ఉండేది కాదు. సాయంత్రం వేళ స్టేడియాలు, వివిధ పాఠశాలల మైదానాలు ఖాళీ అయ్యాక తన స్నేహితులతో క్రికెట్ ఆడేవారు. అలా అనతి కాలంలోనే క్రికెట్లో మెలకువలను నేర్చుకున్నారు. ఆ తరువాత టీంలతో కలిసి స్టేడియంలో ఆడేవారు. అలా తన స్నేహితుడు, క్లాస్మేట్ అయిన రిక్కీ కౌటో ద్వారా సచిన్ పరిచయం అయ్యారు. తరువాత క్లాస్మేట్లయ్యారు. వీరంతా కలిసి ముంబైలో క్రికెట్ ఆడేవారు. అలా కాంబ్లీ ప్రతిభను చూసిన కోచ్ కాంబ్లీకి సరైన శిక్షణ ఇస్తే రాణిస్తారని భావించారు. ముంబైలోని శివాజీ పార్క్ లో కోచ్ రమాకాంత్ ఆర్చేకర్ ఆధ్వర్యంలో క్రికెట్లో రాటుదేలారు. ఆ తరువాత సచిన్, కాంబ్లీ, రిక్కీ వేర్వేరు స్కూళ్లలో చేరాల్సి వచ్చింది. అయితే రమాకాంత్ ఆర్చేకర్ వీరిని దాదర్లోని శారదాశ్రమ్ విద్యామందిర్లో చేర్పించారు. ముంబైలోని హరీష్ షీల్డ్ టోర్నీలో శారదాశ్రమ్ విద్యామందిర్కి సెయింట్ జేవియర్ స్కూల్ కి జరిగిన మ్యాచ్లో తమ స్కూల్ తరపున ఆడిన కాంబ్లీ, సచిన్ ఇద్దరూ కలిసి 664 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ మ్యాచ్లో శారదాశ్రమం విద్యామందిర్ 748 పరుగులు చేసింది. ఇప్పటికీ అదే రికార్డుగా నిలిచింది. ఆ మ్యాచ్లో కాంబ్లీ 349 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. అప్పటికీ ఓవర్లు కూడా పూర్తి కాలేదు. అయితే కోచ్ రమాకాంత్ సూచన మేరకు 748 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. క్రికెట్ ఆడేందుకు గాను కాంబ్లీ గుంజుమార్గ్ నుండి శివాజీ పార్క్ వరకు లోకల్ ట్రైన్లో క్రికెట్ కిట్ ని భుజాన వేసుకుని జర్నీ చేసేవారు. ముంబైలో లోకల్ ట్రైన్ ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ ట్రైన్లో మనిషి కాలు పెట్టేందుకే చోటు దొరకదు. అలాంటిది అన్ని ఇబ్బందులు పడి తనకు ఇష్టమైన క్రికెట్ కోసం అంత దూరం ప్రయాణించేవారు. క్రికెట్ బ్యాట్ కొనుక్కునేందుకు తొలిసారిగా తన ఇంట్లోనే తాను ఓ వస్తువును దొంగిలించానని గతంలో చెప్పారు కాంబ్లీ. ఇక అండర్-19 వరల్డ్ కప్ కి కాంబ్లీ, సచిన్ ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు. సచిన్, కాంబ్లీ ఇద్దరి కాంబినేషన్ కు ముంబై రంజీలో మంచి పేరుండేది. అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం వీరిద్దరిది ఒకేసారి మొదలైంది. ఇక కాంబ్లీ, సచిన్లు 1989-90 సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టారు. ఆ సీజన్లో ఫస్ట్ బాల్ ని సిక్సర్ గా మలిచి తన సత్తా చాటారు. రంజీలో పలు రికార్డులు నెలకొల్పారు. 2 ఏళ్లకే టీమిండియాకు సెలెక్ట్ అయ్యారు. పాకిస్తాన్తో 1991లో జరిగిన వన్డే టోర్నీకి టీమిండియా జట్టులో స్థానం దక్కింది. విల్ షార్జా ట్రోఫీలో తొలిసారిగా ఆడారు. తన ప్రతిభతో 1993లో టెస్ట్ మ్యాచ్ కి ఎంపికై ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. 1993లో ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో తొలి సెంచరీ సాధించారు. రెండో టెస్ట్ మ్యాచ్లో తొలి సెంచరీ, తొలి డబుల్ సెంచరీ కూడా సాధించారు. ఆ మ్యాచ్లో కాంబ్లీ 224 పరుగులు చేశారు. ఆ తరువాత జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లోనూ డబుల్ సెంచరీ చేశారు. ఆ మ్యాచ్లో 227 పరుగులు చేయడం ద్వారా 1000 పరుగులు చేసిన ఫాస్టెస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ గా రికార్డ్ సాధించారు. కేవలం 14 ఇన్నింగ్స్లలో 24 ఏళ్ల వయసులో ఈ రికార్డ్ నెలకొల్పారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లలో వరుసగా 125, 120 పరుగులు చేశారు. వరుసగా 3 టెస్ట్ ఇన్నింగ్స్ లో వరుస సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డ్ సాధించారు.
మొత్తం 17 టెస్ట్ మ్యాచ్లు ఆడిన కాంబ్లీ 69.13 సగటు సాధించారు. ఇక 1992, 1996 ప్రపంచ కప్ లోనూ ఆడారు. 1996 వరల్డ్ కప్ లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో 160 పరుగులు చేశారు. అదే టైంలో బ్యాటింగ్ విషయంలో సచిన్ టెండూల్కర్ కాంబ్లీ కంటే వెనుకంజలో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే కెరీర్ ను రాకెట్ స్పీడ్ తో ప్రారంభించారు వినోద్ కాంబ్లీ. వినోద్ కాంబ్లీ తన తొలి 58 ఇన్నింగ్స్ లో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. అంతేకాదు 21 ఏళ్ల 32 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేసిన కాంబ్లీ అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. అయితే 1995 తర్వాత వినోద్ కాంబ్లీ పర్ఫార్మెన్స్ సడన్ గా తగ్గింది. అదే టైంలో సచిన్ ఫామ్ లోకి వచ్చేశారు. తనకు వచ్చిన స్టార్డమ్ కారణంగా ఆటపై శ్రద్ధ తగ్గించిన కాంబ్లీ జల్సాలకు ప్రాధాన్యమిచ్చారని, అదే టైంలో ఇతర క్రికెటర్లు చాలా వరకు డిసిప్లిన్ గా ఉండడంతో పాటు ఆటపై దృష్టి పెట్టారని చెబుతారు. కెరియర్ ప్రారంభంలో సచిన్ కంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కాంబ్లీ వెనుకపడిపోయారు. అదే టైంలో పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తాగుడుకు బానిసయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఇక 1996 మార్చి 13న ఈడెన్ గార్డెన్స్ లో ప్రపంచ కప్ లో భారత్ శ్రీలంక సెమీఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. ఈ మ్యాచ్ లో శ్రీలంక 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. సచిన్ 65 పరుగులు చేయగా మంజ్రేకర్ 25, శ్రీనాథ్ 6, మోంగియా 1 పరుగు చేశారు. అజారుద్దీన్, అజయ్ జడేజాలు డకౌట్ అయ్యారు. కాంబ్లీ 49 బంతుల్లో 10 పరుగులు చేశారు. ఇప్పటికీ 34.1 ఓవర్లతో భారత్ స్కోరు 120 మాత్రమే. 8 వికెట్లు పడ్డాయి. దీంతో అభిమానులు స్టేడియంలోకి వాటర్ బాటిళ్లు విసరడం ప్రారంభించారు. స్టాండ్లోని కుర్చీలను ధ్వంసం చేశారు. మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఉండడంతో శ్రీలంకను విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్లో నాట్అవుట్ గా క్రీజ్లో ఉన్న కాంబ్లీ విలపిస్తూ మైదానాన్ని వీడడం ఆ మ్యాచ్ చూసిన వారెవ్వరూ ఇప్పటికీ మర్చిపోలేరు. 17 టెస్టులు, 104 వన్డేలు ఆడి 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు చేసిన కాంబ్లీ తన వ్యవహార శైలి, వివాదాలు, ఫిట్ కోల్పోయిన కారణంగా టీమిండియాలో చోటు కోల్పోవాల్సిన పరిస్థితికి వచ్చారు. 1995 నవంబర్ 8న న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్లో చివరిగా ఆడగా 2000వ సంవత్సరంలో షార్జాలో శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో ఆడారు. అప్పటికి 9 సార్లు జట్టులో స్థానం కోల్పోయి మళ్లీ వచ్చారు. ఆ వన్డే భారత జట్టుకు ఓ చేదు జ్ఞాపకం. శ్రీలంక బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ లైనప్ కోల్పోయింది. జట్టు మొత్తం కలిపి 54 పరుగులే చేశారు. కాంబ్లీతో పాటు సచిన్, సౌరవ్, యువరాజ్లు కూడా సింగిల్ డిజిట్ రన్స్ కి పరిమితమయ్యారు. రాబిన్ సింగ్ ఒక్కటే 10 పరుగులు దాటాడంటే ఆ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బౌలింగ్లోనూ కాంబ్లీ ప్రతిభ చూపారు. కేవలం 37 పరుగులిచ్చి 6 వికెట్లు తీసిన హిస్టరీ కూడా ఉంది. అందుకే అప్పట్లో ఓ సందర్భంలో కోచ్ రమాకాంత్ మాట్లాడుతూ సచిన్ కంటే కాంబ్లీనే ప్రతిభావంతుడనే విధంగా కామెంట్ చేశారు. ఆ తరువాత టీమిండియా నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. సౌత్ ఆఫ్రికా డొమెస్టిక్ సర్క్యూట్లో బోలాండ్ ప్రావిన్స్ నుండి ప్రాతినిధ్యం వహించారు. 2009లో కాంబ్లీ ఖేల్ భారతి స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు. ముంబై క్రికెట్ అకాడమీకి గతంలో హెడ్ కోచ్ గా వ్యవహరించారు. ఇక కాంబ్లీ వివాహం విషయానికి వస్తే 1998లో నియోలా లీవిస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నియోలా ముంబైలోని బ్లూ డైమండ్ హోటల్లో రిసెప్షనిస్ట్ గా చేసేవారు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పూణేలోని చర్చిలో వీరి వివాహం జరిగింది. ఆ తరువాత కొన్ని కారణాలతో వీరు విడిపోయారు. కొన్నాళ్ల తర్వాత మోడల్, ఫ్యాషన్ డిజైనర్ అయిన ఆండ్రియా హివెట్ ను వివాహం చేసుకున్నారు. వీరికి 2010లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు. పేరు జీసస్ క్రిస్టియానో కాంబ్లీ. కాంబ్లీ రెండో వివాహం తరువాత మతం మారారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కాంబ్లీ ఇంట్లో అన్ని మతాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇతర విషయాలకు వస్తే కాంబ్లీ చుట్టూ పలు వివాదాలు, సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి. పలు సందర్భాల్లో కాంబ్లీ మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ తనకు ఏ దశలోనూ కనీసం హెల్ప్ చేయలేదని గతంలో కామెంట్ చేశారు. 2009లో ఓ రియాలిటీ షోలో మాట్లాడుతూ టీమిండియాలో వివక్ష ఉందని చెప్పడంతో పాటు కష్టకాలంలో తనకు సచిన్ సహాయం చేయలేదని వ్యాఖ్యానించారు. షన్వార్న్ వేసి ఒక ఓవర్లో 22 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్మెన్ కూడా కాంబ్లీనే. ఇక 2013లో సచిన్ రిటైర్మెంట్ ప్రసంగంలో బాల్య స్నేహితుడైన, తోటి క్రికెటర్ అయిన తన పేరును ప్రస్తావించలేదని కాంబ్లీ వ్యాఖ్యానించారు. తాను, సచిన్ ఇద్దరూ కలిసి స్కూల్ డేస్ లో నెలకొల్పిన రికార్డును కనీసం ప్రస్తావించలేదని వ్యాఖ్యానించారు. 2015లో కాంబ్లీపై పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు నమోదైంది. ఇంట్లో పనిచేసే సోనీ సర్సాల్ అనే మహిళ ఈ ఫిర్యాదు చేసింది. తాను వేతనం అడిగినందుకు గాను కాంబ్లీ, అతని భార్య ఆండ్రియా ఇద్దరూ తనను 3 రోజుల పాటు బంధించారని ఫిర్యాదు చేసింది.
2018 జూలైలో సింగర్ అంకిత్ తివారీ తండ్రి రాజ్ కుమార్ తివారీపై ఓ మాల్లో కామ్లీ దంపతులు దాడి చేశారని ఫిర్యాదు అందింది. 2022 ఫిబ్రవరి 27న బంద్రాలో కామ్లీ నివాసం ఉంటున్న సొసైటీలో వాచ్మెన్ పై దాడి చేయడంతో పాటు ర్యాష్ డ్రైవింగ్, సొసైటీ నియమాలను ఉల్లంఘించారన్న కారణంతో అందిన ఫిర్యాదు మేరకు కామ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కామ్లీ బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక కామ్లీ 2013 నవంబర్ 29న గుండె నొప్పితో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. చెంబూర్ నుండి బాంద్రా వస్తున్న సమయంలో కార్ డ్రైవ్ చేస్తుండగా గుండె నొప్పి రావడంతో రోడ్డుపైనే కారు ఆపేయాల్సి వచ్చింది. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సుజాత పాటిల్ చొరవతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాంజియోప్లాస్ట్ చేయాల్సి వచ్చింది. ఇక కామ్లీ మహారాష్ట్రలోని భక్తి శక్తి పార్టీలో చేరారు. ఆ పార్టీకి ఉపాధ్యక్షుడయ్యాడు. ఆ తరువాత లోక్ భారత్ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో విక్రోలి శాసనసభ స్థానానికి ఆ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రముఖ సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమకారులైన అన్నా హజారే 2011లో ప్రారంభించిన పోరాటానికి మద్దతు పలికారు. కామ్లీ 3 సినిమాల్లోనూ నటించారు. 2002లో రవి ధావన్ డైరెక్షన్లో వచ్చిన అన్నార్త్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో సునీల్ శెట్టి, సంజయ్ దత్, ప్రీతి నటించారు. 2009లో వికే కుమార్ డైరెక్షన్లో వచ్చిన అజయ్ జడేజా, మహిల్ గిల్, సతీష్ చాలు నటించిన పల్ పల్ దిల్ కే సాత్ సినిమాలో నటించారు. 2015లో కన్నడలో మోహన్ గౌడ డైరెక్ట్ చేసిన సుమంత్ శైలేంద్ర, అక్షయ్లు నటించిన బెట్టాంగిరి సినిమాలో నటించారు. వీటితో పాటు దూరదర్శన్లో 2002లో టెలికాస్ట్ అయిన ధారావాహిక మిస్ ఇండియాలో నటించగా రీసెంట్ గా బిగ్ బాస్ లోనూ పాల్గొన్నారు. కామ్లీ రియల్ లైఫ్ కి సంబంధించి జర్నలిస్ట్ రాసిన జీవిత చరిత్ర సంచలనం సృష్టించింది. వినోద్ కామ్లీ ద లాస్ట్ హీరో టైటిల్ తో ఆ బుక్ పబ్లిష్ అయింది. ఇవి కామ్లీకి సంబంధించిన అంశాలు.